హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ ఈ శ్రావణి నేను మీ శ్రావణి. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా షిరిడీకి జర్నీ వ్లాగ్. సో ఇప్పుడు మేము షిరిడి దర్శనం చేసేసుకొని నెక్స్ట్ డే శని సింగనాపూర్ ఇట్లా కొన్ని ఊర్లకైతే మేము ట్రావెల్ చేసాము. సో ఇదైతే ఫస్ట్ టెంపుల్ అన్నమాట, శని సింగనాపూర్. ఈ ఊరి ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఊర్లో ఎక్కడా కూడా డోర్స్ అనేవి ఉండవు. ఇంతకుముందు అసలు ఎక్కడ డోర్స్ ఉండేవి కాదు. ఇన్ కేస్ ఒకవేళ డోర్లు ఉన్నా సరే వాటికి లాక్ వేసే ఆప్షన్ అంటే తాళం వేసే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. మేము చాలా చోట అబ్జర్వ్ చేసాము. కొన్నిటికైతే డోర్స్ లేవు. లేటెస్ట్‌గా కట్టిన కొన్ని బిల్డింగ్స్‌కి అయితే గనుక డోర్స్ ఉన్నాయి కానీ వాటికి తాళం వేసే ఆప్షన్ అయితే లేదనమాట. ఇక్కడ అస్సలు దొంగతనాలే జరగవు. ఒకవేళ దొంగతనం జరిగినా సరే, వాళ్ళు ఊరి పొలిమేర దాటేలోపు రక్తం కట్టుకొని చచ్చిపోవడం, లేదంటే గనక గుడ్డివాళ్ళయిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుందని. రీసెంట్‌గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లానే జరిగిందంట. వాళ్ళు దొంగతనం చేసి ఊరు దాటి వెళ్ళేటప్పుడు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారంట. సో, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే అందరూ చచ్చిపోయారని చెప్పారంట. సో, ఇదనమాట. ఇక్కడ ఎందుకు తలుపులకి తాళాలు వేయరు అనేది స్టోరీ. ఇంకా మేమక్కడికి వెళ్ళిపోంగానే ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఈ షాప్‌లో మనం శనీశ్వరునికి కావాల్సినవన్నీ ఐటెమ్స్ తీసుకుంటామనమాట. బాస్కెట్ ఇస్తారు. ఆ బాస్కెట్ అయితే రూ. 250. మనం బార్గెయిన్ చేయాలి. మా పక్కన వాళ్ళకైతే రూ. 450కి సేల్ చేశారంట. వాళ్ళు మాకు తర్వాత చెప్పారు. అమ్మో! మేము చాలా సేఫ్ అనుకున్నాము. కానీ వాళ్ళు కొనేటప్పుడు మాత్రం ఏమని చెప్తారంటే, మీకిష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అనే చెప్తారు గానీ తీసుకునేదట్టే మనల్ని ప్రేరేపిస్తారనమాట. సో, టెంపుల్స్ దగ్గర ఎక్కడైనా సరే ఇది ఇలానే ఉంటూ ఉంటుంది. అదొక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇంక సో, మేమైతే 7 బాస్కెట్స్ అట్లా తీసుకున్నాము. అంటే మేము చాలా మంది కలిసి వెళ్ళాం కదా! సో, ఇంక తీసుకొని ఆ రూ. 250 వచ్చేటప్పుడు పే చేయమన్నారు. కానీ బాస్కెట్ కూడా వాళ్ళకే కావాలి అన్నారు. ఇంకా బాస్కెట్ తిరిగి తీసుకురావాలనమాట. ఇంకా సో, మేము అమౌంట్ పే చేయకుండా వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు రిటర్న్‌లో పే చేశామనమాట. ఇదైతే ఆలయ ముఖద్వారం. స్టార్టింగ్ ఇట్లా ఉంటది. ఇది దాటి లోపలికెళ్తే కొంచెం మనం విజయవాడ దుర్గ గుడికి వెళ్తూ ఉంటే ఎట్లా కొంచెం సేపు నడవాలి, అట్లా కొంచెం సేపు నడిచాక ఇది త్రిశూలం అనమాట. త్రిశూలం వస్తుంది. దీన్ని జిల్లేడాకులతో కంప్లీట్‌గా కవర్ చేసేశారు. మనకి బాస్కెట్ ఇచ్చారు కదా! బాస్కెట్‌లో జిల్లేడాకుల దండలుంటాయి. వాటిని ఈ త్రిశూలం మీద వెయ్యాలి. అలానే బ్లాక్ కలర్ క్లాత్ కూడా ఇస్తారు. దీన్ని మన బాడీకి టచ్ చేసుకొని, మన చుట్టూ 7 టైమ్స్ తిప్పుకొని, మనం అక్కడ ఆ త్రిశూలానికి వేసేయాలనమాట. ఇంకా వేరే బ్లాక్ కలర్ క్లాత్, కొబ్బరికాయలు అవన్నీ ఇచ్చారు గానీ, వాటిని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి అన్నారు. కానీ నాకైతే ఎక్కడ స్వామివారి పాదాలు కనిపించలేదు. ముందు కొంచెం ఒక 2 అడుగులు ముందుకేస్తే సెపరేట్‌గా బాస్కెట్స్ ఉంటాయనమాట. ఇంకా వాళ్ళిచ్చినవన్నీ అందులో వేసేయడమే. ఇదైతే గనక మోసం అనిపించిందండి. అంటే ఈ జిల్లేడాకులు పెట్టడం మాత్రం ఓకే. కానీ కొబ్బరికాయలవన్నీ కూడా అక్కడ బాస్కెట్స్‌లో పడేయడం. ఇంకా మాకు త్రిశూలం టైప్‌లో సారీ, అర్ధచంద్రాకారం మూన్ టైప్‌లో ఒక స్టీల్ వస్తువు ఒకటిచ్చారు. ఇట్లా 4, 5 ఐటెమ్స్ ఇచ్చారు. అవన్నీ కూడా అక్కడ పడేయడమే. అదొక్కటే నాకు బాధనిపించింది. అది కూడా స్వామివారి పాదాల దగ్గర పెడితే బావుండనిపించింది. అంటే వాళ్ళు మాకు బాస్కెట్ తీసుకునేటప్పుడు చెప్పారనమాట, స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి అని. ఇంకా సో, మేమైతే దర్శనం చేసుకొనొచ్చేసాము. ఈ దర్శనం చేసుకునే చోట ఇంతకు ముందయితే జెంట్స్‌ని ఎలో చేసేవాళ్ళు. లేడీస్‌ని దూరం నుంచే చూడాలి. కానీ ఇప్పుడైతే గనక ఎవ్వరిని ఎలో చేయట్లేదు. చుట్టూ గ్రిల్స్ కట్టేశారు. దూరం నుంచి మనం దర్శనం చేసుకోవాలి. ఇంకా ఈ శనీశ్వరాలయం గురించి స్టోరీ ఏంటి అంటే, పూర్వం ఒక పెద్ద వరదొచ్చింది. ఈ వరద నీటిలో ఒక నల్లని విగ్రహం కొట్టుకొనొచ్చింది. ఈ నల్లని విగ్రహం ఒక చిట్టులో ఇరుక్కుపోయింది. నెక్స్ట్ డే కొంతమంది ఆవులు మేపుకునే వాళ్ళు దీన్ని చూసి, దాన్ని తీయడానికి ట్రై చేస్తే అది రాలేదు. అందులో ఒక అబ్బాయి కర్రతో దాన్ని గట్టిగా కదిలించడానికి ట్రై చేస్తే, ఆ కర్ర తగిలి స్వామివారికి బ్లడొచ్చిందనమాట. సో, అతను వెంటనే వెళ్లి ఊర్లో వాళ్ళందరిని పిలుచుకొచ్చాడు. అందరూ దాన్ని లేపడానికి ట్రై చేశారు గానీ, అసలు లేపలేకపోయారు. అదే రోజు రాత్రి స్వామివారు ఆ కుర్రాడికి కల్లో కనిపించి, "నన్ను శనీశ్వరుడు అంటారు. నేను ఈ రాయిలో కొలువై ఉన్నాను" అని చెప్తారు. ఇంకా సో, అతను వెంటనే వెళ్లి అందరిని తీసుకొని అక్కడికి వెళ్లి దాన్ని లేపడానికి ట్రై చేస్తారు. కానీ లేపలేకపోతారు. ఇంక సో, మళ్ళీ వెనక్కొచ్చేస్తారనమాట. ఇంక మళ్ళీ స్వామివారి కల్లో కనిపించి, ఎవరైతే సొంత మేనమామ, మేనల్లుడు ఉంటారో వాళ్ళు మాత్రమే నన్ను లేపగలరు అంటారు. సో, ఇంక వాళ్ళే వచ్చి లేపితే ఎద్దుల బండిలో కూర్చోపెట్టి అలా తీసుకెళ్తూ ఉంటారు. ఒకచోట ఎద్దుల బండి ఆగిపోతుంది. ఎంతసేపటికి కదలదనమాట. ఇంకా సో, స్వామివారిని అక్కడే ప్రతిష్ఠించాలి అని అనుకోని అందరూ కలిసి అక్కడే ప్రతిష్ఠించారనమాట. సో, ఇది స్వామివారి హిస్టరీ. స్వామివారి హైటొచ్చేసి 5 అడుగుల 9 అంగుళాలు. సాటర్‌డే వెళ్తే గనక చాలా రష్‌గా ఉంటుంది. మేమెళ్ళింది సాటర్‌డే కాదు కాబట్టి, సో, రష్ ఏమంత షిరిడి లేదనమాట. నుంచి శనీశ్వరుని ఆలయం జస్ట్ 80 కిలోమీటర్సే కాబట్టి, ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి.
దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.